రేవంత్ రెడ్డికి ఇది పెద్ద మైనస్ అయిపోతుంది. రేపు అధికారాలు కాదు కదా, సీట్లు కాదు 10 సీట్లు కూడా రాని పరిస్థితులు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 సార్లు ఇప్పటికి మాట్లాడబట్టి మళ్ళీ ఆయన మీద ఎందుకు మీరు కమర్షియల్ నోటీసులు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? ఇంకోటి సుస్మిత గారు ఉన్నట్టుగా బద్దలు కొట్టి చెప్పారు. గతంలోనే ఒక విషయంలో కుండ బద్దలు కొట్టింది. కాబట్టి నిజం మాట్లాడిన మీకు ఇట్లాంటి పోతుంది. ఇంకో విషయం అంటే దీనికి మొత్తం బాధ్యత రేవంత్ రెడ్డి. ఎందుకంటే అటు జగ్గారెడ్డి కాడికి టికెట్ అధిష్టానం నిర్ణయిస్తా అన్నప్పుడు, ఇటు ప్రకాష్ రెడ్డికి ఏ పరికాలకు పోయినప్పుడు నేనే ఇస్తా మన ప్రకాష్ రెడ్డిని గెలిపేయాలన్నడం తప్పు. ఎందుకంటే కొండా సురేఖ గారి కూతురు పనిచేస్తున్నాను గత సోషల్ మీడియా 3-4 years చూస్తున్నాం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యత ఉన్న వ్యక్తి, ఇద్దరికి సమానంగా బాధ్యత ఉండాలి. ఏదైనా ఉంటే తర్వాత ఎలక్షన్ అప్పుడు చూడాలి. కానీ ముందే ముఖ్యమంత్రి ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక ప్రకటించడం వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, నీకు తెలియకుండా నేను ఇంకోటి కూడా కష్టపడినాం అంటే నీకు హామీ ఇస్తే నాది ఆ వేదిక మీద వాళ్ళకు ఎవరైతే వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి అక్కడ బాధపడ్డారు. ఇంకోటి సుస్మిత గారు ఉన్నట్టుగా బద్దలు కొట్టి చెప్పారు. గతంలోనే ఒక విషయంలో కుండ బద్దలు కొట్టింది. కాబట్టి నిజం మాట్లాడిన మీకు ఇట్లాంటి పోతుంది. ఇంకో విషయం సుస్మిత మాట్లాడిన దానికి ఈ సురేఖ బాధ్యత అంటే ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా ఉండదు, ఆమె మాట్లాడింది బాధ్యత కాదు కదా. ఇప్పుడు ఒక్క కుటుంబంలో ఉన్నంత మాత్రమే కూతురుకు తల్లి బాధ్యత అనేది లేదు. ఎందుకంటే ఫ్రీడమ్ కూడా ఇప్పుడు ఆమె 38 సంవత్సరాలు అంట. కాబట్టి ఎవరు చెప్తారు ఇదంతా? ఏంటంటే కాంగ్రెస్లో ఒక వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా ప్లాన్ చేసి కావాలనే కొండా సురేఖమైన దాడి చేస్తున్నారు తప్ప నిజంగా ఏం లేదు. కొండా సురేఖ గారు రియల్గా మాట్లాడింది వాళ్ళ కూతురు వాస్తవం. ఏదైనా చర్యలు తీసుకుంటా వాస్తవం లేదు. ముఖ్యమంత్రి అన్నాములకు ప్రభుత్వాల సంబంధం లేవా? ఉండదు కదా. కానీ నిజం మాట్లాడిన తప్పుకి ఎంత ఉండదు. మన ఇప్పుడు మంచిదేనండి, ఏ పార్టీలో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని తప్పిదా, ఇప్పుడు మెయిన్ లీవ్ లేదు కొండా సురేఖ మన టార్గెట్ అంటే మంచిర్యాలలో ఒక ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదంట, కమర్షియల్ ల్యాండ్ ఉన్నదంట. కమర్షియల్ ల్యాండ్ అటు లోపల ఉంటే ఎండోమెంట్ ల్యాండ్ బయట ఉన్నదంట. మాకు ఈ రన్ అన్నప్పుడు ఆ ల్యాండ్ మీద ఈ ముఖ్యమంత్రి అన్నాముల సోదరుల కన్వర్ట్ చెప్పి సుస్మిత గారు గతంలో మాట్లాడినది వీడియో వైరల్ అయింది. అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏదో ఎక్కడో పోయేటట్టున్నదని చెప్పి పావులాట కొండా సుస్మిత ఇద్దరు పిలిచి చాలా కప్పి కాంప్రమైజ్ చేసిండు. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒక రాయేసి చూసుడు ముఖ్యమంత్రికి తప్పు కదా. అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు, అది మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమన్నా అక్కడ పోయి నేను టికెట్ ఇస్తానికి కాదు కదా. కాబట్టి ఇప్పుడు తప్పు చేసింది ముఖ్యమంత్రి గారు, దానికి బాధ్యత వహించే ముఖ్యమంత్రి మహేష్ కుమార్ గౌడ్ ఏంటంటే అంటే ఇప్పుడు క్రమశిక్షణ జరిగేదంటారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 సార్లు ఇప్పటికి మాట్లాడబట్టి మళ్ళీ ఆయన మీద ఎందుకు మీరు క్రమశిక్షణ నోటీసులు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు? ఏమనుకుంటారు ఇట్లా అడితేయో? ఇంకో విషయం గుర్తుకోండి, ఇప్పుడు ఎవరైతే కొండా సురేఖ బర్తరఫ్ చేస్తే మీ పార్టీకి పునాలు పోతాయి. ఎందుకంటే ఇప్పుడు బీసీల నినాదం ఈ మధ్యకాలం బాగా వైరల్ అవుతుంది. కావాలని బీసీలను తొక్కిన పేరు మీకు వస్తుంది. రేవంత్ రెడ్డికి ఇది పెద్ద మైనస్ అయిపోతుంది. రేపు అధికారాలు కాదు కదా, సీట్లు కాదు 10 సీట్లు కూడా రాని పరిస్థితులు. ఎందుకంటే కొండా సురేఖ గారు అంత ధైర్యంతో ఉన్నారు. మీరేమన్నా ఉంటే ఇప్పుడు కొండా సురేఖ గారితో మాట్లాడి చర్చించుకొని సమస్య పరిష్కరించుకొని, కానీ ఏ తెలియక ముందే ముఖ్యమంత్రి గారు ఒక వర్గానికి సపోర్ట్గా మాట్లాడిందంటే ఇది 100% తప్పు. ముఖ్యమంత్రి చేసిన తన ఊరిని అదే తన చెట్టు తనే నరుకున్నట్టు ఇది అలా ముఖ్యమంత్రి గారు తన కూకున్న చెట్టుని తనే నరుకున్నారు. ఎందుకంటే మనము ఇది మన సమ్మక్క సారాలక జాతర చూసినప్పుడు పొంగులే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కాంట్రాక్ట్ ఒకరంట, ఈ వీళ్ళకి సంబంధించిన దూరపు చుట్టూ కాంట్రాక్ట్ చేసినప్పుడు అక్కడ వివాదం వచ్చింది వీళ్ళకు. సో ఆ వివాదం కాస్త పెరిగి పెద్దయింది. వేం నరేందర్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి అన్నాముల మీద ఆమె వ్యాఖ్యలు చేయటం, ఇదంతా కూడా ఎవరు వ్యాఖ్యలు చేస్తారో కొండా సుస్మిత గారు ఇంత ధైర్యంగా చేశారు మా అన్నాముల మీద అనేది అది ముఖ్యమంత్రికి వచ్చింది. వేం నరేందర్ రెడ్డి, పొంగులే శ్రీనివాసరెడ్డి ముగ్గురికి ఒక నిప్పులా మారిపోయింది కొండా సురేఖ గారు. కాబట్టి ఏదో ఒక నింద మోపి బర్తరఫ్ చేసేద్దామని ఆలోచనలు. కానీ పొరపాటుని ఇప్పుడు ఇంకా తప్పు చేసి మీ ప్రభుత్వానికి పెద్ద మచ్చ వస్తుంది. ఇంకా ఇవాళ బయట పెట్టిర్రు, ఒకవేళ రేపు ఇంకేం బయట పెట్టేది తెలియదు. మంత్రిగా పనిచేసారు కదా, బయట పెట్టేది తెలియదు.